ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 10వ అధ్యాయము. అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్లలాగా నువ్వు కూడా కీర్తిని సంపాదించు అని ఒక బంగారు ఆసనాన్ని చూపించింది. అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒక్కసారి ముట్టుకొని కౌసల్యతో, అమ్మా, నేను కూర్చోడానికి సమయం లేదు. నాన్నగారు భర్తుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు. నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసిన ఆసనాల మీద కూర్చోవాలి కానీ ఇలాంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకుని వెళదామని వచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్న కౌసల్య నిట్ట నిలువుగా కింద పడిపోయింది. తరువాత ఆమెకు కొంత సపర్యలు చేశాక ఇలా అంది, రామా, నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకసలు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్నందరూ గొడ్రాలు అంటారు. అంతకు మించి నాకు వేరే బాధేమీ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. నీకొక నిజం చెప్తాను. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయకు వశుడై ఉన్నాడు. కైకేయ మనసు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ఠ భార్యకు ఇవ్వాల్సిన మర్యాద నాకివ్వకుండా కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఈరోజు నీకు పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించవచ్చు అనుకున్నాను. కానీ ఇవాళ నాకు ఆనందం కూడా లేకుండా పోయింది. ఉసరక్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో అలా నేను చేసిన వ్రతాలు, పూజలు అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్నిక్కడ ఎవరు చూసుకుంటారు? నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బ్రతకాలి? అందుకని నేను కూడా మరణిస్తాను అంది. అప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో, అన్నయ్య, నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది కానీ కామం తీరలేదు. విషయసుఖాలకు లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధమూ చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మమో పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతుంది. చేతగాని వాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? ఒక్కసారి ఊ అను. నేను నా అస్త్రశస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలను పర్వతాలను పడేసినట్లు పడేస్తాను. భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్లను ఒక్క బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని అడవులకు పంపిస్తున్న దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను. లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేనున్నది ఎందుకు? కావున నాకు అనుమతి ప్రసాదించు అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అంది, రామా, నిన్ను విడిచి నేను ఉండలేను. ఉంటే నీతో పాటు నేనుండాలి. లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే నువ్వేది తింటావో అదే నాకు పెట్టు. లేదా లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా అలాగే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కాబట్టి వెళ్ళిపోతా అంటున్నావు. కానీ తల్లిగా నేను నీకు అనుమతి ఇవ్వటం లేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళ్ళిపోతే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అంది. అప్పుడు రాముడు, అమ్మా, నువ్వు చెప్పింది తప్పని నేననను. కండువు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవును చంపమంటే ఆ మహర్షి గోవును చంపేశాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు. పరశురాముడు ఎందుకని కూడా అడగకుండా తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 మంది కుమారులను పిలిచి భూమి మొత్తం తవ్వమంటే అలా తవ్వటం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు. తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట తండ్రి మాట వినాల్సి వస్తే తండ్రి మాటకే గౌరవం ఇవ్వాలి. నేనిప్పుడు తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనను అనుమా నేను వారి ప్రవర్తనను అనుమాని నేను వారి ప్రవర్తనను అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్ళిపోవాలి అన్నాడు.